వెల్కమ్ అందరికీ. ఈరోజు మషీన్ లెర్నింగ్లో మన మొదటి సెషన్. మనం అల్గోరిథమ్స్లోకి వెళ్లే ముందు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ని అడ్రస్ చేయాలి. అసలు డేటాతో ప్రెడిక్షన్ ఎలా సాధ్యమవుతుంది? దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని వెనుక ఉన్న లాజిక్ని అర్థం చేసుకుందాం. మన థియరీని ఒక రియల్ వరల్డ్ సినారియోతో లింక్ చేసి చూద్దాం. ఒక రెస్టారెంట్లో తన వెరీ ఫస్ట్ డే స్టార్ట్ చేస్తున్న ఒక సర్వర్ని ఇమాజిన్ చేసుకోండి. తన పొటెన్షియల్ ఎర్నింగ్స్ ని అర్థం చేసుకోవడానికి తను ప్రతి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయాలని డిసైడ్ అయ్యింది. బిల్ అమౌంట్ మరియు టిప్ రిసీవ్డ్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ట్రాక్ చేయడం ద్వారా తను తన ఫస్ట్ డేటా సెట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ లెడ్జర్ కేవలం నంబర్స్ మాత్రమే కాదు, ఇది ఒక రా మెటీరియల్. దీని నుండే మనం ప్రెడిక్టివ్ ప్యాటర్న్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఒక మంచి ప్రిడిక్షన్ చేయడానికి 1 డే ఆఫ్ డేటా సరిపోదు. ప్యాటర్న్ రిపీట్ అవుతుందో లేదో మనం చూడాలి. అందుకే మన సర్వర్ తన సెకండ్ డేని కూడా ట్రాక్ చేసింది. ఆ డేటా సెట్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం డిఫరెంట్ డేస్ నుండి డేటా గ్యాదర్ చేశాం కాబట్టి వాటిని మనం ఒకే సింగిల్ వ్యూలో కంబైన్ చేయవచ్చు. ఇది మన కంప్లీట్ డాటా సెట్. ఈ 6 అబ్జర్వేషన్స్ ని కలిపి చూడటం ద్వారా మనం స్మాల్ స్టోరీస్ నుండి ఒక స్టాటిస్టికల్ రియాలిటీకి మూవ్ అవుతున్నాం. ఒక మెషీన్ లెర్నింగ్ మోడల్ అల్టిమేట్ ప్యాటర్న్ ని ఫైండ్ చేయడానికి సరిగ్గా ఈ కన్సాలిడేటెడ్ టేబుల్నే ఉపయోగిస్తుంది. మన డేటాసెట్ ఇంకా రిలేటివ్లీ స్మాల్గా ఉంది కాబట్టి ప్యాటర్న్స్ ని స్పాట్ చేయడానికి మనం మన న్యాచురల్ హ్యూమన్ ఇంట్యూయిషన్ని యూజ్ చేయవచ్చు. కేవలం నంబర్స్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం క్లియర్ ట్రెండ్స్ ఎమర్జ్ అవ్వడం చూడవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, బిల్ అమౌంట్ 500కి దగ్గరలో ఉన్నప్పుడు టిప్ 50 చుట్టూ హవర్ అవ్వడం గమనించండి. అయితే బిల్ నియర్లీ 800కి పెరిగినప్పుడు యావరేజ్ టిప్ సుమారు 65కి పెరుగుతుంది. మనం చేస్తున్న ఈ మెంటల్ మ్యాపింగ్ అంటే ఇన్పుట్ మరియు అవుట్పుట్ మధ్య రిలేషన్షిప్ని ఫైండ్ చేయడం. ఇదే కోర్ లాజిక్. దీన్నే మషీన్ లెర్నింగ్ మోడల్ ఒక మచ్ లార్జర్ స్కేల్లో ఆటోమేట్ చేస్తుంది. ఇప్పుడు మనం మన డేటాలో రిపీటింగ్ ప్యాటర్న్స్ ని సక్సెస్ఫుల్లీగా ఐడెంటిఫై చేశాం కాబట్టి రియల్ వరల్డ్ ప్రిడిక్షన్స్ చేయడానికి ఆ ఇన్సైట్స్ ని అప్లై చేయవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, ఒక కొత్త కస్టమర్ 500 బిల్ అమౌంట్తో వస్తే ప్రెడిక్టెడ్ టిప్ ఎంత ఉండవచ్చు? మన హిస్టారికల్ ప్యాటర్న్స్ ని వెనక్కి తిరిగి చూస్తే ఈ సైజ్ బిల్కి కన్సిస్టెంట్లీ 50 టిప్ వస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇదే ప్రెడిక్టివ్ మోడలింగ్ యొక్క ఎసెన్స్. ఈరోజు మాతో కలిసి నేర్చుకోవడానికి మీ టైంని ఇన్వెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ ఈ ఇన్సైట్స్ డేటాని కొత్త కోణంలో చూడటానికి మీకు హెల్ప్ అయితే ప్లీజ్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి మా మిషన్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఇంటరాక్షన్ మీకోసం మరింత డీపర్ మరియు డీటెయిల్డ్ కంటెంట్ని క్రియేట్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. మనమందరం కలిసి ఈ కమ్యూనిటీ ఆఫ్ లెర్నర్స్ ని బిల్డ్ చేద్దాం. స్టే ఫోకస్డ్, స్టే క్యూరియస్ మరియు ఎప్పటిలాగే స్టే ట్యూన్డ్.